దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 325. వారి మధ్యకు వచ్చిన బిడ్డను చూసి సంతోషపడుతున్న సూర్యక్రాంతి. కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. నీ పిల్లలిద్దరూ నా కూతుర్ని అసలు వేగనివ్వడం లేదు మెంటలోడా అంటాడు అర్జున్. రే అర్జున్, నీకు బాగా ఎక్కువైంది అంటాడు కళ్యాణ్. ఎక్కువ కాక మరేంటి, చూడు నీ కొడుకు నా కూతుర్ని ఎలా గిచ్చాడో అంటూ చూపిస్తాడు అర్జున్. నిజంగానే అన్వికి గిచ్చిన చోట ఎర్రగా కందేసరికి కళ్యాణ్ కోడలి మీద జాలి పడుతూ తనని దగ్గరకు తీసుకొని ఆ గాయం మీద స్మూత్గా రబ్ చేస్తూ, రే చెర్రీ, ఎందుకురా అన్విని అలా గిచ్చావు అని లైట్గా కోపడతాడు. చెల్లి స్మైల్ కోసం నేను ఏదైనా చేస్తాను డాడ్. తను ఏడుస్తుంటే చెల్లి బాగా నవ్వుతుంది, అందుకే గిచ్చాను అంటాడు పళ్ళు విక్రిస్తూ. "ఉమ్, ఉమ్" అంటూ అన్వి ఏడిస్తే హ్యాపీగా ఉంటానని అను పాప తల ఊపుతూ తనకు వచ్చిన భాషలో నవ్వుతూ చెప్తుంది. అదిగో చెల్లి ఏమంటుందో అర్థమైంది కదా డాడ్ అంటాడు చెర్రీ. ఉఫ్, అర్థమైందిరా. కానీ నీ చెల్లి హ్యాపీ కోసం అన్విని బాధ పెట్టడం తప్పు కదా అంటాడు కళ్యాణ్. ఏం తప్పు లేదు డాడ్. స్కూల్లో రాహుల్తో మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇస్తే ఈ రౌడీ బేబీ కావాలని నా ముందే రాహుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. మరి తను చేసేది కూడా రాంగే కదా అంటూ వాదిస్తాడు చెర్రీ. వాళ్ళ బావతో మాట్లాడితే నీకేమైందోయ్ అంటాడు అర్జున్. నేను ఏడిపించేది నీ కూతున్నైతే మరి నీకేమైంది మామా అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు చెర్రీ. కర్మరా బాబు అని అర్జున్ మనసులో అనుకొని తల పట్టుకుంటాడు. మీ అన్నా చెల్లికి వేషాలు బాగా ఎక్కువయ్యాయిరా అంటూ మైథిలి వచ్చి కొడుకుని కూతుర్ని దగ్గరకు తీసుకుని సీరియస్ అవుతూ ఉరిమి చూస్తుంటుంది. తల్లి తిట్టేసరికి అన్న చెల్లి ఇద్దరు బిక్కమొహాలు వేసుకొని చూస్తుంటారు. అన్విని కొడుతుంటే నువ్వెందుకే నవ్వుతున్నావు అంటూ కూతురి మీద లైట్గా ఫైర్ అవుతుంది మైథిలి. తల్లి తిట్టేసరికి అనుపాప పెదవి విరుచుకొని ఏడుస్తూ గజ్జెలు పెట్టుకున్న కాళ్ళతో బుడిబుడి అడుగులు వేసుకొని తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని హత్తుక్కొని తల్లిని ఉరిమి చూస్తుంటుంది. ఊరుకో ఎనిమి, అనుని ఏమి అనుకు అంటూ అన్వితో పాటు కూతుర్ని కూడా దగ్గరికి తీసుకుంటాడు కళ్యాణ్. నువ్వు కొడుకునే కాదు కూతుర్ని కూడా గారాబం చేస్తున్నావు కళ్యాణ్ అంటుంది మైథిలి. అలా గడ్డి పెట్టమ్మ నీ మొగుడికి అంటాడు అర్జున్. చూసావా చెర్రీ, నీ గురించి నేను ఎలా తిట్లు తింటున్నానో అంటాడు కళ్యాణ్. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ మామా, మా డాడీని ఏమీ అనొద్దు అంటాడు చెర్రీ. "ఉమ్, ఉమ్" అంటూ అను పాప కూడా తన భాషలో అన్నకి సపోర్ట్ చేస్తుంది. సరిపోయారిద్దరు. మీ నాన్నకి తిట్లు పడొద్దంటే మీరిద్దరూ నా కూతుర్ని ఏడిపించొద్దు అంటాడు అర్జున్. అసలు వాళ్ళు ఎక్కడ నన్ను ఏడిపించారు డాడీ? ఏదో చెర్రీ చిన్నగా గిచ్చాడు, దానికి నువ్వు అత్త కలిసి మామని అలా తిడుతున్నారెందుకు అని అడుగుతుంది అన్వి. రౌడీ బేబీ మాటలకు అర్జున్ మైథిలి తెల్ల మొహాలు వేసుకుంటే కోడలు ఏంటో కళ్యాణ్కి తెలుసు కాబట్టి నవ్వుతుంటాడు. మామని ఏదైనా అంటే చెర్రీ అనునే కాదు నేను కూడా ఊరుకోను అంటూ వాళ్ళ మామకి సపోర్ట్ పలుకుతుంది ఈ కోడలు. అది నా కోడలంటే అంటూ కళ్యాణ్ కోడల బుగ్గన ముద్దు పెడతాడు. వామ్మో వామ్మో, వీరి నలుగురి గొడవల్లో మనం ఇరుక్కుంటే మనం నిజంగా పిచ్చోలం అవుతాం అర్జున్ అంటుంది మైథిలి. అది నిజమే మైథిలి అంటాడు అర్జున్ కూడా కూతురు మాటలకి బిక్కమొహం పెడుతూ. ఐ లవ్ మై మామ్ అంటూ కళ్యాణ్ ఒడిలో కూర్చొని పోతుంది అన్వి. అది చూసి అన్ను నవ్వుతుంటే, మా డాడీని ఇష్టపడుతున్నావు కదా, ఇప్పుడు నాకు మా చెల్లికి బాగా నచ్చావు, ఐ లైక్ ఇట్ అంటూ చెర్రీ కూడా అన్వి బుగ్గన ముద్దు పెడతాడు. అలా ముద్దు పెట్టడం చూసి అర్జున్ మైథిలి విస్తుపోతుంటే
కళ్యాణ్ మాత్రం ఆ విషయాన్ని మామూలుగా తీసుకొని అర్జున్, మైథిలి మొహాలు చూసి, "మీరేంటి అలా అయిపోయారు?" అని అంటాడు. "నీ కొడుకు నా ముందే నా కూతురికి ముద్దు పెట్టాడు. అది నీకు కనిపించడం లేదా?" అంటాడు అర్జున్ ఉడుక్కుంటూ. "ఊరుకో మామా! ఈ రౌడీ బేబీని కొట్టినా నేనే, తిట్టినా నేనే, గిచ్చినా నేనే. లాస్ట్‌కి కిస్ చేసినా నేనే మామా!" అంటూ చెర్రీ అన్వి భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు. థ్యాంక్ యూ చెర్రీ అంటూ రౌడీ బేబీ కూడా చెర్రీని హగ్ చేసుకుంటుంది. సరిపోయింది అనుకుంటారు అర్జున్, మైథిలి తలలు పట్టుకొని. అది నా కొడుకైనా, నా కూతురైనా, నా కోడలైనా అంటూ కళ్యాణ్ గర్వంగా ముగ్గురిని దగ్గర తీసుకొని, పదండి మీకు మంచి ఐస్ క్రీమ్ కొనిస్తాను అని చెప్పి కూతుర్ని ఎత్తుకొని కొడుకుని, కోడల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంటాడు. అర్జున్ వెళ్తున్న వారి వైపు అనురాగంగా చూస్తూ, చివరికి పిల్లలు కూడా మెంటలోడిని బాగా ఇష్టపడతారమ్మా అని అంటాడు. స్వీట్ మెంటలోడు కదా అర్జున్, ఎవరికైనా ఇట్టే నచ్చుతాడులే అంటుంది మైథిలి కూడా నవ్వుతూ. ఇలా ఓ 10 రోజుల తర్వాత క్రాంతి కూడా హాస్పిటల్లో ఆడపిల్లకు జన్మనిస్తుంది. సూర్య కూతుర్ని ఎత్తుకొని, అమ్మ మళ్ళీ మన మధ్యలోకి వచ్చిందక్కా అని అంటాడు. కళ్యాణ్ పక్కన నిలబడ్డ మైథిలి కూడా మేనకోడల్ని చూసి సంతోషపడుతూ, "నువ్వు చెప్పేది నిజం సూర్య, అచ్చం అమ్మ పోలికలతోనే ఉంది" అంటూ మేనకోడల్ని చేతులోకి తీసుకుంటుంది. "ఒకసారి పాపని ఇలా ఇవ్వు ఎనిమి" అంటూ కళ్యాణ్ కూడా పాపని ఎత్తుకొని, "నిజంగానే రాజేశ్వరి గారి పోలికలతోనే ఉంది. గ్రాని చనిపోతే అనుపాప రూపంలో మన జీవితంలోకి వచ్చింది. రాజేశ్వరి గారు చనిపోయినందుకు ఈ పాప రూపంలో మీ మధ్యకు వచ్చింది సూర్య" అంటాడు కళ్యాణ్ కొంచెం ఎమోషనల్‌గా. "నేను అదే అనుకుంటున్నాను. మా అమ్మ మళ్ళీ మాకు కనిపిస్తుంది" అంటూ ఆనందపడతాడు సూర్య. బాలింతగా బెడ్ మీద పడుకున్న క్రాంతి సూర్య మొహంలో సంతోషం చూసి నవ్వుతుంటుంది. జ్యోతి, జగన్నాథం, విజయ్, భాను కూడా పాపని చేతులకు తీసుకుని ముద్దాడుతుంటారు. ఇక ఈ పాపం చూడటానికి కూడా మోహన్ దంపతులు, అర్జున్ దంపతులు, ఈశ్వర్ దంపతులు హాస్పిటల్‌కి చేరుకుంటారు. వారు కూడా పాపను చూసి రాజేశ్వరి గారి లాగానే ఉంది అనుకుంటారు. ఇక జెస్సీనే ప్రసవం కావాలి అంటుంది మైథిలి. ఏంటో ప్రసవం దగ్గర పడుతుంటే నాకు భయంగా ఉంది మైథిలి అంటుంది జెస్సీ. శ్రేయ, క్రాంతి పండంటి బిడ్డలకి జన్మనిచ్చింది చూసావు కదా! అలాగే నీకు కూడా సుఖప్రసవం జరుగుతుందిలే జెస్సీ అంటుంది మైథిలి. ఏమో నేను చేసిన పాపాలు నా బిడ్డ రూపంలో ఏమైనా తగులుతాయేమోనని భయంగా ఉంది అంటుంది జెస్సీ. తన మాటలకి అందరూ బాధపడుతుంటారు. ఆ బాధలోనే జెస్సీ మీద అందరికీ జాలి కూడా కలుగుతుంది. జెస్సీ మాటలకు ఈశ్వర్ మనసులో కూడా భయం కలిగి, నా భార్య బిడ్డకి ఏమీ కాకూడదు అని అంటాడు. అయ్యో జెస్సీ, నువ్వు భయపడేది కాకుండా ఈశ్వర్ని కూడా భయపెడుతున్నావు అంటాడు కళ్యాణ్. అవును జెస్సీ, నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నీ భర్త కూడా ధైర్యంగా ఉండేది అంటాడు సూర్య. ఏమో నా మనసుకి అలా అనిపించింది. తొందరలో బయటకు చెప్పేశాను అంటుంది మనసులో భయపడుతూనే. శ్రేయ తన పక్కకొచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి, నిజానికి నీకంటే ఎక్కువ నేను దుర్మార్గపు పనులు చేశాను జెస్సీ. కానీ భగవంతుడు నన్ను ఎలా కరుణించాడో చూసావు కదా! అర్థం చేసుకునే భర్త, ఆణిముత్యాల్లాంటి 2 పిల్లలు, మోహన్‌తో కలిసి ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నీకంటే ఎక్కువ దుర్మార్గపు పనులు చేసి కళ్యాణి, మైథిలిని దూరం చేసిన నన్నే ఆ దేవుడు క్షమించినప్పుడు నిన్నెందుకు క్షమించడు చెప్పు? మనం మారిపోకుండా అదే బుద్ధితో ఉంటే దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేయడు కానీ, మనం మారిపోయి మన తప్పుల్ని ఒప్పుకొని శిక్ష అనుభవిస్తే ఖచ్చితంగా ఆ దేవుడు కూడా మనకి సపోర్ట్ చేస్తాడని చెప్పడానికి నేనే ఉదాహరణ. సో, ధైర్యంగా ఉండు అంటూ స్నేహితురాలికి ధైర్యం చెప్తుంది శ్రేయ. మా శ్రేయ చెప్పింది కరెక్ట్ జెస్సీ అంటాడు మోహన్ కూడా నవ్వుతూ.
బాబు ఈశ్వర్, నీ భార్య మాటలు విని నువ్వంతగా భయపడకు. మా మెంటలోడు మీకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే, ఆ భగవంతుడు కూడా మీకు సపోర్ట్ చేసినట్టే అంటాడు అర్జున్. అది విని ఈశ్వర్ ధైర్యంగా నవ్వుతుంటే, నన్ను ఇక్కడికి కూడా మెంటలోడని అనాలా అర్జున్ అంటాడు కళ్యాణ్ ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్తో. ఓ, మర్చిపోయాను. మెంటలోడు ముందు స్వీట్ అనే పదం పెట్టడం మర్చిపోయాను కదా. ఈసారి స్వీట్ మెంటలోడని సంబోధిస్తానులే అంటాడు అర్జున్. నాకు నా ఇంటి పేరు కంటే ఈ ఎనిమి పెట్టిన పేరే పాపులర్ అయిపోయింది అంటూ మనసులో ఎనిమి మీద చిరుకోపంగా తిట్టుకుంటాడు. కళ్యాణ్ మనసులో ఏమనుకుంటున్నాడో తెలిసి మైథిలి నవ్వుకుంటుంది. ఈలోపు భరద్వాజ్ గారు కూడా వీడియో కాల్ చేస్తే ఆ దంపతులు కూడా పాపని ఫోన్లోని ముద్దు చేస్తూ మాట్లాడుతుంటారు. 2 రోజుల తర్వాత సూర్య, క్రాంతి కూతురుతో కలిసి ఇంటికి చేరుకుంటారు. ఎప్పుడు చూసినా పాపని నువ్వే ఎత్తుకుంటున్నావు, కాసేపు నాకివ్వు సూర్య అంటుంది క్రాంతి. అమ్మో, నా బంగారు తల్లిని నేనివ్వను. ఆకలైనప్పుడే పాప నీ దగ్గర ఉంటుంది, మిగతా టైంలో నా దగ్గరే ఉంటుంది అంటాడు సూర్య పాపనివ్వకుండా గింజుకుంటూ. బాగుంది వరుస. ఆఫీస్కి వెళ్లకుండా పాపని ఎత్తుకుని ఉంటావా ఏంటి అని అడుగుతుంది క్రాంతి. ఆఫీస్కి వెళ్ళకపోయినా ఇంటి నుంచి ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు కదా. ఓ నెల రోజులు కూడా ఆఫీస్ వ్యవహారాలు ఇలాగే చూసుకొని పాపని అట్టి పెట్టుకుంటాను అంటాడు పాపని హక్కును చేర్చుకుంటూ. పో సూర్య, నువ్వు ఇంకొక మెంటలోడిలాగా తయారవుతున్నావు అని చెప్పి క్రాంతి అలిగి వెళ్ళబోతుంటే సూర్య నవ్వుతూ తన చేయి పట్టుకొని ఆపి, ఎంత కోపం వచ్చిందో నా మీద అంటూ క్రాంతిని దగ్గర తీసుకుని, ఇద్దరం కలిసి పాపని చూసుకుందాంలే అంటూ క్రాంతితో కలిసి సోఫాలో కూర్చొని పాపతో నవ్వులు సంతోషాలు పంచుకుంటారు. మరుసటి రోజు జెస్సీ హాస్పిటల్లో నొప్పులు పడుతుంటే ఈశ్వర్, లత, భానుమతి, కళ్యాణ్, మైథిలి కాస్త టెన్షన్గా వెయిట్ చేస్తుంటారు. జెస్సీ నొప్పులతో ఇబ్బంది పడటం బయటకు వినిపిస్తుంటే అందరిలో కన్నా ఈశ్వరే ఎక్కువ టెన్షన్ పడుతూ, పాపం జెస్సీ ఎంతగా అల్లాడిపోతుందో ఏమో అంటాడు ఈశ్వర్. ప్రతి ఆడపిల్లకు ప్రసవం అప్పుడు ఇది సహజమే ఈశ్వర్. బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ బిడ్డని చూసుకొని ఆ తల్లి పడిన బాధంతా మర్చిపోతుంది. కొద్దిసేపట్లో ప్రసవం కావచ్చులే, నువ్వు టెన్షన్ పడకు అంటుంది మైథిలి. ఇలా కొద్దిసేపటి తర్వాత బేబీ ఏడుపు వినిపిస్తుంది. అది చూసి అందరూ సంతోషపడుతుండగానే నర్స్ బయటకొచ్చి, జెస్సీ మగబిడ్డని ప్రసవించింది, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్తుంది. అది విని అందరూ సంతోషపడుతుంటారు. ముందు నువ్వెళ్ళి చూసిరా ఈశ్వర్ అంటాడు కళ్యాణ్. సరే సార్ అని చెప్పి ఈశ్వర్ లోపలికి వెళ్తాడు. కూతురు ప్రసవం టైంలో కూడా మీ భర్త రాలేదేంటండి అని అడుగుతుంది మైథిలి భానుమతిని. ఆయన గురించి మీకు తెలియంది ఏముందమ్మా అంటుంది భానుమతి బాధపడుతూ. ఈశ్వర్ రూములోకి వెళ్ళి పురిటి బిడ్డతో కనిపిస్తున్న జెస్సీ దగ్గరికి నవ్వుతూ వెళ్తాడు. ఈశ్వర్ బాబుని చూసి సంతోషపడుతూ బాబుని చేతిలోకి తీసుకుంటే, మన బాబు ఎలా ఉన్నాడు ఈశ్వర్ అని అడుగుతుంది జెస్సీ. కొంచెం నీ పోలికలు, కొంచెం నా పోలికలతో ఫైనల్గా బాబు అందంగా ఉన్నాడు అని చెప్పి, ఇంతకీ నీకెలాంటి ప్రాబ్లం లేదు కదా, తేలిగ్గానే ఉన్నావు కదా అంటూ భార్యను అడుగుతాడు. బాగానే ఉన్నాను, ఎలాంటి ప్రాబ్లం లేదు అని జెస్సీ నవ్వుతూ చెప్తుంది. భార్య మాటలకు సంతోషపడుతూ ప్రేమగా జెస్సీ నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. అలా ఆ బాబుని ఒక పరశురాం తప్ప అందరూ వచ్చి చూసి వెళ్తారు. ఇలా ఒకరోజు కళ్యాణ్ ఆఫీసులో ఉంటే గార్డెన్లో మైథిలి చెర్రీ, అన్వి, అను పాపలని ఆడిస్తూ ఉంటుంది. మైథిలి కళ్ళకు గంతలు కట్టి పిల్లల్ని పట్టుకోవాలని చూస్తుంటుంది. అత్త ఇక్కడ అని అన్వి, అమ్మా ఇక్కడ అని చెర్రీ, ఊ ఊ అంటూ అను పాప అంటుంటే మైథిలి వాళ్ళని పట్టుకోవాలని చూస్తుంది. ఇలా కళ్ళకి గంతలతో కొద్దిసేపటికి ఫస్ట్ చెర్రీని పట్టుకొని, నా బంగారు కొండ అంటూ ముద్దు పెట్టి తర్వాత అన్విని పట్టుకొని ముద్దు చేస్తుంది.
ఫైనల్‌గా బుడిబుడి అడుగులు వేసే అను పాపని కూడా పట్టుకునేసరికి కిలకిలా నవ్వుతుంటుంది. ముగ్గురిని ముద్దు చేసి, "పదండి, మీకోసం షాపింగ్ చేసి, మంచి మంచి డ్రెసెస్, టాయ్స్ కొని, మీకు ఇష్టమైన ఫ్లేవర్‌తో ఐస్ క్రీమ్ కొనిపెడతాను" అని చెప్పి వాళ్ళని కార్‌లో ఎక్కించుకొని తీసుకెళ్తుంది. ఇలా కొద్దిసేపటికి మైథిలి పిల్లలతో కలిసి షాపింగ్ ముగించుకుంటుంది. అప్పటికి సాయంత్రం అవుతుంది. మైథిలి కార్ డ్రైవింగ్ చేస్తుంటే వెనక సీట్లో చెర్రీ ఒడిలో చెల్లెల్ని కూర్చోబెట్టుకుని ఉంటాడు. వాళ్ళ పక్కన అన్వి కూడా కూర్చొని ఉంటుంది. పిల్లల అల్లరితో మైథిలి నవ్వుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపి, "మీరు కార్లో కూర్చోండి, నేను వెళ్ళి మీ ముగ్గురికి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను" అంటుంది మైథిలి. సరే అని పిల్లలు అనగానే మైథిలి ఐస్ క్రీమ్ పార్లర్ లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తుండగా కళ్యాణ్ తనకి ఫోన్ చేస్తుంటాడు. లిఫ్ట్ చేసి, "ఏంటి మెంటలోడా" అని అడుగుతుంది. "ఓ ఎనిమి, నేనందరికీ మెంటలోడిని, స్వీట్ మెంటలోని కావచ్చు. కానీ నీ వరకు మాత్రం స్పెషల్‌గా రొమాంటిక్ మెంటలోడినని గుర్తుపెట్టుకో. నన్ను మెంటలోడు అనే ముందు రొమాంటిక్ యాడ్ చేయడం మర్చిపోకు" అంటూ వార్నింగ్ లాగా ఇస్తాడు. ఆ మాటలకి నవ్వుతూ, "ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ పార్లర్‌లో ఉన్నానులే. రొమాంటిక్ అని యాడ్ చేస్తే బాగోదని ఊరుకున్నాను" అని అంటుంది ఫోన్‌లో చిన్నగా చెప్తూ. "ఓహ్! అలాగా! ఆఫీస్ నుంచి నేను కూడా ఇంటికి బయలుదేరుతున్నాను. నీతో పిల్లలతో జాయిన్ అవుతాను. మనమిద్దరం కలిసి పిల్లలతో సరదాగా గడిపి ఇంటికి వెళ్ళొచ్చు. ఏ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నావో చెప్పు. నేను కూడా అక్కడికి వస్తాను" అని అంటాడు. మైథిలి పలానా ఐస్ క్రీమ్ పార్లర్ అని చెప్పగానే, "ఓకే, వెంటనే అక్కడికి వచ్చేస్తాను" అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మైథిలికి వేరే ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉండగా, ఆ కాల్స్ మాట్లాడుకుంటూ రకరకాల ఐస్ క్రీమ్స్‌కి ఆర్డర్ ఇచ్చి తీసుకుంటూ ఉంటుంది. ఇలా ఐస్ క్రీమ్ తీసుకొని బయటకొచ్చి పిల్లల వైపు కార్ డోర్ తీస్తూ, "ఇక మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినండి" అని చెప్తూ సీట్ వైపు చూసేసరికి సీట్ ఖాళీగా కనిపిస్తుంటుంది. పిల్లలు కనిపించకపోయేసరికి షాక్ అవుతూ, "పిల్లలు ఎటు వెళ్ళుంటారు" అని అనుకొని చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కనిపించడం లేదు. పిల్లలు ఏమైపోయారు? ఏదైనా కిడ్నాప్‌కి గురయ్యారా? తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాలి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.